హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు మా ఇంట్లో వంట వచ్చి ఏం చేస్తున్నానో చూడండి. బెండకాయల కూర అన్నమాట. మాకైతే ఇది బెండకాయల కూర. మరి నేను ఇక్కడైతే బెండకాయలన్నీ కట్ చేసుకున్నాను. క్లీన్ చేసి కడిగి టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర మరి ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను. మరి వీటిలోకి మసాలాన్ని చూపిస్తాను చూడండి. ఇవి వచ్చి వాళ్ళకి కోయటోళ్ళకి అనమాట. ఈ బెండకాయలు మటన్ వేసి వాళ్ళకైతే కూర చేస్తాను అనమాట. నేను బెండకాయలు మటన్ కోయటోళ్ళకి, మాకైతే బెండకాయల పులుసు అనమాట. బెండకాయల పులుసు అంటే నాకు చాలా ఇష్టము, బాగుంటుంది. మరి ఇంకా ఇవన్నీ అయితే నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. మరి కోయటోళ్ళకైతే మటను బెండకాయ అనమాట. మరి దీంట్లోకి మసాలాన్ని ధనియాలు, జీలకర్ర, కొబ్బరి పొడి, ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు, మరి టమాటా నేనైతే ఎక్కువ తీసుకున్నాను. టమాటా లేకుంటే కొంచెం ఒక రెండు చింతపండు వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే టమాటాలు అయితే దండి కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా చింతపండు అవసరం లేదనమాట. మరి ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడైతే తిరువాత గింజలన్నీ వేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఆవాల, జీలకర్ర, శనగపప్పు, మరి ఇలా అయితే నేనైతే ఇలా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చి ఉల్లిపాయలు వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి నేనైతే ఉల్లిపాయలు వేస్తున్నాను అనమాట. మరి అలాగనే కొంచెం అవి చూడండి, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి అనమాట. మరి ఇప్పుడు వచ్చి కరివేపాకు అనమాట. ఇది కొంచెం మగ్గిందండి కరివేపాకు, ఎందుకంటే ఇది మన ఇండియా కాదు కదా, మనకు దొరకదు కాబట్టి కరివేపాకు. మరి ఇది తెచ్చి చాలా రోజులు అయిపోయింది, 10 రోజుల దాకా అయిపోయింది అనమాట. కొంచెం అయితే మగ్గింది కరివేపాకు. కొంచెం కరివేపాకు చూడండి, కరివేపాకు అయితే స్మెల్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది. కరివేపాకే పడాలి కూరలో, చాలా బాగుంటుంది స్మెల్ అయితే. ఏమొస్తుందో కరివేపాకు మరి నూనెలో వేసాలక. మరి ఇదైతే ఇలా వేగనిచ్చుకోవాలి. అలాగనే చూడు, వాళ్ళ కూరకు కానీ నేనైతే ఉల్లిపాయలు ఇవన్నీ వేసాను అనమాట. ఇది వచ్చి వాళ్ళ కూరకు, ఇది వచ్చి మా కూరకు అనమాట. వాళ్ళకు కూడా బెండకాయలే వేసి వేస్తున్నాను. మరి వాళ్ళకైతే మటన్ వేస్తున్నాను అనమాట. బెండకాయలు వేసి మాకైతే ఒట్టి బెండకాయలే అనమాట. మరి ఇదైతే మగ్గిన తర్వాత కొంచెం ఇప్పుడైతే వీటిలో బెండకాయలు వేసుకోవాలి నూనెలో. మరి నూనెలో మగ్గితే మరి బంక లేకుండా ఉంటుంది అనమాట. నూనెలో అయితే కొంచెం ఎర్రగా వేయించుకోవాలి బెండకాయలు. బెండకాయలు అయితే నేను సుమారుగా 1/2 కిలోలాగా వేసేసినాను అనమాట. మరి ముగ్గురు ఉన్నాం కదా, అందుకని 1/2 కిలోలాగా వేసేసినాను బెండకాయలు. బెండకాయలు అయితే కొంచెం ఎర్రగా మగ్గాలన్నమాట. కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను. మరి ఉప్పు వేస్తే కొంచెం బంక అనేది తొందరగా అయిపోతుంది, సైడ్ అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం వచ్చి బెండకాయలో ఉప్పు వేసాను అనమాట. మరి కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం బంక జిగుడు పోతుంది కదా, అప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి. మరి పసుపు వేసుకొని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ అయితే టమాటా అందు వేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడైతే ఇది కొద్దిసేపు మగ్గాలి, కొంచెం ఎర్రబడాలి. మరి నేనైతే మసాలాకైతే రెడీ చేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ అయితే మరి మగ్గిపోయింది అనమాట. మరి నూనెలో మగ్గబెట్టాను, కొంచెము రెడ్ కలర్ వచ్చింది. మరి ఇప్పుడైతే జిగుడు అనేది అంతా పోయిందన్నమాట. మరి నూనెలో వేపాము కదా, జిగుడు
జిగుడు బంక లేకన్నా జిగురు అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను వీటిలోకి మరి టమాటా అయితే వేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నాను. ముందే టమాటా వేసేసామనుకో అది బంక ఉంటుంది కదా బెండకాయ, మరి అదైతే బంక ఉంటుంది కూర వండినాక. కానీ మరి ఇలా అయితే నూనెలో అయితే వేపుకున్నామనుకో బంక జిగురు అనేది లేకుండా పోతుంది అనమాట. ఇప్పుడైతే నేను వీటితో టమాటా అయితే వేసుకున్నాను. ఇప్పుడు టమాటా అయితే వేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే టమాటా అయితే వేసుకున్నాను అనమాట. నేను టమాటా కొంచెం ఎక్కువ వేసుకున్నాను, బాగుంటుంది. ఇప్పుడు వచ్చి మసాలా అయితే వీటిలో వేసుకొని చేస్తున్నాను. చూడండి, మసాలా అయితే వీటిలో వేసుకున్నాను. నీళ్ళు అంటే వేయలేదు, మసాలా అయితే గట్టిగా మిక్సీకి కొట్టుకున్నాను అన్నమాట. ఈ మసాలా కూడా వీటిలో కొద్దిగా మగ్గిందనుకో ముక్కలకు బెండకాయ ముక్కలకు అనేది బాగా పడుతుంది అన్నమాట. ఉప్పు కారం అన్నీ, అది అల్లం పేస్టు తెల్లగడ్డ పేస్టు మొత్తం అన్నీ వేసాను అన్నమాట. నీళ్ళు లేకుండా మరి టమాటా మసాలా ఇట్లా కొట్టుకొని కొంచెం మసాలా కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ అయితే వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మసాలా కారం అన్ని ముక్కలకు బాగా పడుతుంది అనమాట. మరి ఇప్పుడైతే వేసాను. చూడండి, అలాగనే కొద్దిగా కొత్తిమీర గాన వేసాను అనమాట. మళ్ళీ కానీ లాస్ట్లో కొంచెం వేస్తాను పైన. ఇప్పుడైతే కొత్తిమీర గాన వేసాను అనమాట. మరి ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ అయితే దీంట్లో నేను వాటర్ అనేది వేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ అయితే నేను వాటర్ వేస్తాను. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పట్టేసుకున్నాం. మరి వాళ్ళకు కూరకి చూడండి మటన్కి మరి బెండకాయలు మటన్ అనమాట. వాళ్ళకు కూడా మసాలాన్ని వేసేసాను. మరి కొద్దిగా అయితే ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాను. మరి మటన్ కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ అయితే బెండకాయలు వేస్తాను అనమాట. ఇంకొక 10 నిమిషాలు అయితే ఇది, ఎందుకంటే మసాలా అంతా బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మరి వేడిగా ఉంటుంది. బెండకాయలు లాస్ట్లో వేస్తాను. ఒక 10 నిమిషాలు మగ్గబెట్టేసి మరి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట. చూడండి, ఇది వచ్చి వాళ్ళ కూర మటను బెండకాయ. చూడండి ఫ్రెండ్స్, బెండకాయల కూర అయితే రెడీ అయిపోయింది. మరి బెండకాయలు ఈరోజు అయితే మాకైతే బెండకాయల కూర చేశాను అనమాట. మరి కోవేటోళ్ళకు వాళ్ళకు బెండకాయలు మటన్ చేశాను. మరి ఎలా చేశానో చూడండి. సరేనా, అందరూ బాగుంటారా? మన వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి. సరే ఫ్రెండ్స్, లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల మరి నా వీడియోలు కొందరికి చూసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. మరి చూసేద్దాము మరి నేను ఎలా చేశానో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూడండి ఫ్రెండ్స్, బెండకాయ కూర అయితే అది రెడీ అయితే అయిపోయింది అన్నమాట. ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. టమాటా మరి నేనైతే టమాటా అయితే ఎక్కువ వేసాను అనమాట. నేను బంగాళదుంపకు బెండకాయ మసాలా కూరలకు మాత్రము మసాలా కూర చేస్తే మాత్రం నేనైతే టమాటా అయితే ఎక్కువ వేస్తాను అనమాట. మళ్ళీ టమాటా వేసినామనుకో చాలా బాగుంటుంది మసాలా కూర. అందుకనేసి నేనైతే టమాటా మాత్రం ఎక్కువ వేస్తాను. మరి నేనైతే కొంచెం పెద్ద కాయలు మరి 2 టమాటాలు అయితే వేసాను అనమాట. చిన్న టమాటాలు కాదు, పెద్ద టమాటాలు 2 సుమారుగా ఉంటాయి, 1 కిలోకి దగ్గరగా ఉంటాయి అనమాట. ఇది చూడు, ఇలా అయితే బెండకాయల కూర అయితే మరి రెడీ అయిపోయింది. ఎలా ఉంది, బాగుందా? నేనైతే చూసాను, సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి చాలా బాగుంది బెండకాయ కూర. బెండకాయ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. మరి కోయటేలకు మటన్ బెండకాయ ఓకే రెడీ. చూడండి, కోయటేలకు బెండకాయ మటను వాళ్ళకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సరేనా, ఈరోజు వంట వచ్చి మరి ఇదే చేశాను నేను. ఇప్పుడు భోజనాలు ఇప్పుడు తిన్నారనమాట. వాళ్ళు టిఫిన్లు ఇప్పుడు తిన్నారు. మరి ఇంక ఎన్ని గంటలు తింటారో తెలియదు. ఇంక సాయంత్రం 6 7 అవుతుంది అనమాట తినేదానికి. మరి వైట్ రైస్ అయితే చేశాను అనమాట. చూడండి, వైట్ రైస్ బెండకాయల కూర.